ఎండలతో పక్కన సతమతం అవుతూ ఉంటే ప్రభుత్వ అసమర్థ నిర్ణయాలతో అస్తవ్యస్త విధానాలతో ముందు చూపు లేనితనంతో కరెంటుతో ఆటలాడుకున్న ముఖ్యమంత్రి ఈరోజు రాష్ట్ర ప్రజలకి లాంతర్లు అప్పచెప్పాడు, విసినికర్రలు అప్పచెప్పాడు, కొవ్వొత్తులు అప్పచెప్పాడు. మళ్ళీ అగ్గిపెట్లు పెట్టుకునే పరిస్థితి వాళ్ళ గ్రామాల్లో వచ్చింది. వాళ్ళ వైసీపీ ప్రభుత్వ 35 నెలల నిర్వాహకం ఏంటయ్యా అంటే ప్రత్యేక హోదా తెస్తానన్నాడు. ప్రత్యేక హోదాతో పరిశ్రమలు వస్తాయన్నాడు. వచ్చే పరిశ్రమలు లాంతర్ల తయారీలు, బుడ్డీలు తయారీలు, ఇసునికర్రల తయారీలు, కొవ్వొత్తుల పరిశ్రమ, అగ్గిపెట్ల పరిశ్రమ. ఇవాళ చైనా లాంతర్లు, కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు, విసినికర్రలు, లాంతర్లు ఇవి తయారు చేయడానికి పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి చూస్తూ ఉన్నారు. ఇంత అసమర్థ ప్రభుత్వాన్ని స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రజల జీవితాలతో ఆటలాడుకున్న ప్రభుత్వం ఇది. ఇప్పుడే స్వామి గారు చెప్పినట్టు ప్రభుత్వ హాస్పిటల్లో జనరేటర్లకి డీజిల్ కూడా పెట్టుకోలేదంటే ఇలా ముందు చూపు ఎట్లా ఉంది. మండు టెండల్లో ఇవాళ అల్లూరి సీతారామరాజు గారు మన్యం వీరుడు, ఆ మహానుభావుడు పేరు మీద పెట్టిన జిల్లాలో చింతపల్లిలో నాగమణి అనే మహిళ సెల్ ఫోన్ చర్చ్ లైట్ల వెలుతురులో, టార్చ్ లైట్ల వెలుతురులో ప్రసవం అయిందంటే ఈ రాష్ట్రం దేశంలో ఏ పరిస్థితిలో ఉందో అర్థమవుతుంది. అలాగే జంగారెడ్డిగూడెంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో విసినికర్రలతో హాస్పిటల్స్లో మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఒక జంగారెడ్డిగూడెమే కాదు, ఒక చింతపల్లె కాదు, ఒక మన్యమే కాదు, ఒక గ్రామమే కాదు, 12 గంటలు 14 గంటలు కరెంటు పడుతుంది. వాళ్ళ పరిశ్రమలకి వాళ్ళే ఇచ్చేశారు. ఈ నెల మొత్తం 12 గంటల కరెంటు ఉండదని ఉత్తర్వులు ఇచ్చేశారు. ప్రాసెసింగ్ యూనిట్లు, ఆక్వారంగం, చేపలు, రొయ్యలు మొత్తం పరిశ్రమ అంతా కూడా కుదేలుమంది. లక్షల పెట్టుబడి పెట్టిన సన్న చిన్నకారు మధ్యతరగతి రైతాంగం అంతా అల్లాడిపోతున్నారు. పెరిగిన డీజిలు, పెట్రోలు ఒక పక్క ఇదవుతూ ఉంటే గ్యాస్ బండ 1100, పెట్రోల్ 120, డీజిల్ 105 రూపాయలు తగ్గించింది. అంటే నువ్వు పెంచిన వ్యాట్ ధరలు కనీసం 1 రూపాయి కూడా తగ్గించుకోవాలి. రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున విధించిన పన్నుల్ని 1 రూపాయి కూడా తగ్గించకుండా నిత్యావసర సరుకుల మీద భారం పడింది, కూరగాయల మీద భారం పడింది, ట్రాన్స్పోర్ట్ రంగం మీద భారం పడింది, అన్ని వస్తువుల మీద భారం పడింది. ఒక్కొక్క కుటుంబానికి 10,000 రూపాయలు భారం పడి 1,20,000 కళ్ళ ముందు కన్నీళ్ళు పెడతా ఉంటే నీకు పట్ల 90% వైసీపీ కార్యకర్తల్ని వాలంటీర్లుగా పెట్టుకొని నెలకు 116 కోట్ల చొప్పున 30 నెలల్లో ప్లస్ వీళ్ళకి నజరానా, గౌరవ వేతనంతో పాటు సత్కారాలు, సన్మానాలకి 465 కోట్లు ఆ సంవత్సరం, ఈ సంవత్సరం మొత్తం వెరసి 4,000 కోట్లు. ఇదేనా ప్రభుత్వ పనితీరు? 90% వైసీపీ కార్యకర్తల్ని వాలంటీర్ వ్యవస్థలో తీసుకొచ్చి వాళ్ళు చేసిన కార్యక్రమం ఏంటి? పెన్షన్లు పంచారు. ఆ పెన్షన్లు ఎవరు పంచేవాళ్ళు? గ్రామ కార్యదర్శులు 4 రోజులు తిరగకుండా గ్రామాల్లో ఇచ్చేవాళ్ళు. నువ్వు ఆ పెన్షన్లు పెంచడానికే నీ పార్టీ కార్యకర్తల్ని 90% పైగా పెట్టి 4,000 కోట్లు కట్టావంటే నువ్వు ఎలా ఇది సమర్థ పాలన అవుతుంది?
ఈ దోపిడీ చేసే కార్యక్రమం కదా. ఈ పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని తీసుకొచ్చి వాలంటీర్ వ్యవస్థను చొప్పించి 4,000 కోట్లు ప్రజాధనం. ఇవాళ 4,000 కోట్లు ఖర్చు పెడితే బొగ్గు కష్టాలు ఉంటాయా, కరెంటు కష్టాలు ఉంటాయా, థర్మల్ పవర్ స్టేషన్స్ అన్నీ ఓవరాల్ అయ్యాయి కదా. చంద్రబాబు నాయుడు గారు చేతులెత్తి దండం పెట్టి చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి చిన్నవాడివి, నేను అనుభవంతో చెప్తున్నా, కరెంటుతో ఆటలాడుకోవద్దు, నీ కోపం ఉంటే నన్ను తిట్టు, బాధపట్ల నీకు సమాధానం చెప్తాం. కానీ మా మీద కోపంతో, మా ప్రభుత్వం మీద కోపంతో, మా పార్టీ మీద కోపంతో, మా మీద పొరచాలనే విద్వేషంతో కరెంటుతో ఆటలాడుకోవద్దు. ప్రజలు ఇబ్బంది పడతారు, ప్రజలు కష్టాలు పాలవుతారు, కరెంటు కష్టాలు వస్తాయి, రాష్ట్రం ఇబ్బంది పడుతుంది, పరిశ్రమలు వెళ్ళిపోతాయి, ముందు చూపు ఉండాలి ముఖ్యమంత్రికి అని చేతులెత్తి దండం పెట్టి చెప్పాడు ఆయన. ఎన్నికల ముందు చేతులెత్తి ప్రజలు దండం పెట్టి ప్రజలకు చెప్పాడు కరెంటు తీగలు పట్టుకోవద్దని. కానీ నష్టం జరిగింది. మళ్ళీ ప్రభుత్వం సినిమాలు చూపించాడు జగన్మోహన్ రెడ్డి బాబు. అసెంబ్లీలో మా వాళ్ళకే సినిమాలు చూపించాడు. ఏదో మేము తప్పు చేశామని, మా మీద పొరచాలని, మా ప్రభుత్వం మీద అవినీతి పొరచాలని విశ్వ ప్రయత్నం చేసి ఇవాళ ప్రజల్ని రట్టేటా ముంచేశాడు. ఎంతమంది అసమర్థ మంత్రులు పెట్టుకున్నాడు? 24 మంది అసమర్థ మంత్రులు పెట్టుకొని నిన్న రాజీనామాలు చేయండి. ముఖ్యమంత్రి గారు అసమర్థులైనప్పుడు వీళ్ళని 35 నెలలు ఎందుకు వీళ్ళని ఉంచారు? నిన్న ఒక బూతుల మంత్రి మాట్లాడుతున్నాడు, సమర్థులైన మంత్రులు వస్తారు 151 సీట్లు గెలిపించడానికి. అంటే ఒక పక్కన కరెంటు కోతలతో ప్రజలు అల్లాడిపోతుంటే ఒక్క మాట నిన్న ముఖ్యమంత్రి మాట్లాడా? బొగ్గు కష్టాలేంటి, బొగ్గెందుకు స్టాక్ పెట్టలేకపోయావు, బొగ్గెందుకు కొనలేకపోయావు, బొగ్గు కొనడానికి డబ్బులు ఎందుకు లేవు, దేశంలో కరెంటు ఉంది, నేను చాలా తెలియలేదండి. తెలుగుదేశం ప్రభుత్వం ఎక్కువ ఖర్చు పెట్టింది కాబట్టి నేను బయట రాష్ట్రాల్లో కరెంటు కొనుక్కొస్తానని విద్యుత్ రంగాన్ని నాశనం చేశాం. విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొత్తం 2 రాష్ట్రాలకు కరెంట్ ఇచ్చిన విద్యుత్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ని ఎత్తేయాలని దాన్ని చంపే కార్యక్రమంలో భాగంగా ఓవరాయిల్ చేయించకుండా ఉద్యోగస్తులందరినీ పక్కగా పంపించేసి దాన్ని దెబ్బతీయటం వల్ల వాళ్ళు టోటల్గా రాష్ట్రంలో కృష్ణపట్నం థర్మల్ పవర్ స్టేషన్ని అదానికి అప్పచెప్తున్నాడు. విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ని చంపేశాడు. బీజీఆర్ 500 మెగావాట్లు థర్మల్ పవర్ వచ్చేది, దాన్ని గాలికి వదిలేశాడు. టోటల్గా నీకు అవగాహన లేకపోవటం వల్ల, అనుభవ రాహిత్యం వల్ల, సమర్థులైన అధికారుల్ని నియమించుకోకపోవటం వల్ల ఇవాళ రాష్ట్రానికి కరెంట్ కష్టాలు వచ్చాయి. ఇవి మ్యాన్ మేడ్ మిస్టేక్స్, జగన్ మేడ్ మిస్టేక్స్. పూర్తిగా జగన్మోహన్ రెడ్డి తప్పిదాలు, ఈ మంత్రివర్గం తప్పిదాలు. ఇవాళ ఈ 35 నెలల పరిపాలనలో అసమర్థులని, అవినీతి పరులని, 1,00,000 కోట్ల దోపిడీ ఈ రాష్ట్రంలో జరిగిందని 5 కోట్ల మంది ప్రజలు ప్రశాంత్ కిషోర్ సర్వేలో ముఖ్యమంత్రికి రిపోర్ట్ ఇచ్చారు. ఆ పీకే టీంలో వచ్చిన సమాచారాన్ని అడ్డం పెట్టుకొని అసమర్థులని, అవినీతి పనులని నువ్వు 24 మంది మంత్రుల్ని పక్కన పెట్టేశావు. వీళ్ళకి నాయకుడివే జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర కేబినెట్ మొత్తం నిర్ణయాలన్నీ కూడా సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి 35 నెలలుగా రాష్ట్ర ప్రజలకి సమాచారం ఇస్తున్నాడు. మరి 24 మంది మంత్రులు పీకేసినాడివి, సజ్జలు ఎందుకు పీకలా? మంత్రులు అసమర్థులైనప్పుడు సలహాదారులు ఎలా సమర్థులవుతారు? సలహాదారులు సలహాతో ముఖ్యమంత్రి నాయకత్వంలో మంత్రివర్గం పనిచేస్తుంది.
24 మంది అవినీతి పరులైనప్పుడు, 24 మంది అసమర్థులైనప్పుడు ముఖ్యమంత్రి ఎందుకు సమర్థుడవుతాడు? ముఖ్యమంత్రి ఎందుకు రాజీనామా చేయడు? ముఖ్యమంత్రి ఎందుకు తప్పుకోడు? ఇది రాష్ట్ర ప్రజలు అడుగుతూ ఉన్నారు. ఈ ప్రశ్నలకి సమాధానాలు చెప్పాలి. పరిశ్రమలో పవర్ కట్ అంటున్నారు, పరిశ్రమను మూసేయమంటున్నారు. కొత్త పరిశ్రమలు ఎలా వస్తాయి? జాబ్ క్యాలెండర్ అన్నావు, నిరుద్యోగుల్ని కట్టేటా ముంచేసాం. ఇవాళ చూడండి, సచివాలయ ఉద్యోగులు దగ్గర 1,20,000 మంది ఉన్నారు. ఎంఎస్సి, ఎంటెక్, బీటెక్ పెద్ద చదువులు చదువుతున్నారు. వీళ్ళకి 2 పరీక్షలు పెట్టాడు, పేపర్ 1, పేపర్ 2. పేపర్ 2లో 40,000 మందిని తప్పించాడు. మొత్తం పాస్ అయితే ప్రొవిషన్ పీరియడ్ అంతా కూడా క్యాల్కులేట్ చేసి ఉద్యోగాన్ని పర్మనెంట్ చేయాలని చెప్పి ఒకటో పేపర్ 1లో పాస్ అవుతారు, పేపర్ 2లో తప్పుతారు. అంటే ఏంటి? వీళ్ళని పర్మనెంట్ చేయకుండా ఉండటానికి వాళ్ళ జీవితాలతో అలా ఆటలాడుకుంటున్నాం. ఇంత పెద్ద చదువులు చదువుకున్న సచివాలయ ఉద్యోగులు ఎవరి కింద పనిచేయాలి? 90% ఎంతమంది తప్పాడా? పనిచేయడా? ఏంటి క్వాలిఫికేషన్? ప్రశ్న పత్రాలు దొంగతనాలు చేసిన వాళ్ళు, ప్రశ్న పత్రాలు ఎక్కువపోయిన వాళ్ళు, తప్పిన వాళ్ళు, క్వాలిఫికేషన్ ఏంటంటే వాలంటీర్ వ్యవస్థ. వైసీపీ నాయకుడై ఉండాలి, వైసీపీ కార్యకర్త ఉండాలి. ఇది నేను చెప్పిన మాటలు కాదు, సాయిరెడ్డి చెప్పిన మాటలు. 90% పైగా వాలంటీర్ వ్యవస్థలో మీకు ఉద్యోగాలు ఇచ్చేసాం, మిమ్మల్ని మీకు గ్రామాలు అప్పచెప్పేసాం. కాబట్టి ప్రభుత్వ ధనాన్ని 4,000 కోట్లు ఖర్చు పెట్టి ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు? వీళ్ళు ఆరోగ్యశ్రీ కార్డులు పంచుతున్నారా? ఈ ఆరోగ్యశ్రీ ఎక్కడన్నా 1,000 రూపాయలకే అన్ని జబ్బులు తీసేస్తారన్నాం. ఎక్కడన్నా ఒక జబ్బు డబ్బులు ఇచ్చావా? ఇంకా ఏంటి? ఇంటింటికి రేషన్ ఇస్తున్నారా? మరి ఆ డబ్బా బండి ఏం చేస్తున్నాయి? వాళ్ళ ఇంటింటికి రేషన్ ఏం దొరుకుతుందో తెలుసా? మీ శాసనసభ్యులు, మీ మంత్రుల నాయకత్వంలో లక్షల టన్నులు కిలో 7 రూపాయలు, 8 రూపాయలు, 9 రూపాయలు, 10 రూపాయలకి ఈ తాబేదారులంతా కొనుక్కొని కాకినాడ పోర్టు నుంచి ఇతర దేశాలకి లక్షల టన్నులు ఎగుమతి చేశారు. లిక్కర్ డిస్టిలరీకి ఈ కొనుక్కున్న బియ్యాన్ని అక్కడ పెడుతున్నారు. ఇవాళ నాసి రకం మద్యం. ఇవాళ నేను ఒకటే చెప్తున్నాను, ముఖ్యమంత్రి గారు ఏ బ్రాండీ షాప్లోనే వెళ్ళండి, ఏటీఎం కార్డు పనిచేస్తుంది, ఆన్లైన్ పేమెంట్ ఎక్కడా పనిచేస్తుందా, ఏ డిజిటల్ పేమెంట్లు సరైన కనీసం బాటిల్ని ఇలా స్కాన్ కూడా చేయట్లా, సీసీ కెమెరాలు పనిచేయట్లా. దాంతో పనిచేసేది ఎవరో? వైసీపీ ఎమ్మెల్యే చెప్పిన వాళ్ళు పులివెందుల మీ తాలూకా కార్పొరేషను ఒకటి పెట్టుకొని వాళ్ళు ఇవాళ లిక్కర్ డబ్బులు ఎక్కడ బ్యాంకుల్లో వేయకుండా, గవర్నమెంట్ అకౌంట్లో వేయకుండా, ఎక్కడ కూడా ట్రాన్స్పరెన్సీ లేకుండా ప్రభుత్వ ఖజానాకి 26,000 కోట్లు వస్తాయని వాళ్ళు చెప్తున్నాం. అంతే డబ్బు తాడేపల్లి అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోతా ఉంది. ఈ డబ్బంతా 2,000 కట్టల్లోకి మార్చేస్తున్నాం. ఈ 2,000 కట్టల్లోకి మార్చిన డబ్బంతా మద్రాసు, బెంగళూరు, హైదరాబాదు, ఇంగ్లాండ్ వెళ్ళిపోతూ ఉంది. ఇవాళ రాష్ట్రంలో ఎక్కడైనా సరే 2,000 నోటు కనపడుతుంది. చూడండి, అక్కడ పెద్ద వ్యాపారం చేసి ఆయన 2,000 నోటు కనపడుతుందా? తమ్ముడు 2,000 నోటు కనపడుతుందా? ఎక్కడ మార్కెట్లో 2,000 నోటు కనపడట్లేదు. మొత్తం ఈ డబ్బంతా కూడా తీసుకెళ్ళి పార్కింగ్ ప్లేసుల్లో పెడుతున్నారు. మొన్న హైదరాబాద్లో ఒక అపార్ట్మెంట్ పట్టుకుంటే మొత్తం ఆ డబ్బంతా కూడా 2,000 కట్ల ఒక అపార్ట్మెంట్ నిండా కూడా ఉన్నాయి. అటువంటి అపార్ట్మెంట్లు 100 పార్కింగ్ ప్లేసులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఇవాళ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు ఆ 100 పార్కింగ్ ప్లేసులు పెట్టారు. ఇవాళ చూడండి, రైతు నెలకి వేసాడు 4,000
కోట్లు అప్పు తేవడానికి రైతు పంపు సెట్లకి ప్లస్ విద్యుత్ ఛార్జీలు పెంచాడు, స్లాబులు తగ్గించాడు, బిల్లులు డబల్ వస్తున్నాయి. గత నెల బిల్లుకి ఈ నెల బిల్లుకి డబల్ వస్తూ ఉంది. 30 యూనిట్లు అంటే 30 యూనిట్లతో బతకాలా? 30 యూనిట్లు ఎక్కడుతున్నాను అంటే 30 యూనిట్లతో సామాన్యుడు బతకాల ఈ మండు పిల్లలు. వాటి తగ్గించిన స్లాబ్లు, పెరిగిన రేట్లు, డబల్ అయిన కరెంటు బిల్లులు, కరెంటు కోతలు, మూతపడ్డ పరిశ్రమలు, దెబ్బతిన్న వ్యాపారంలో రైతాంగానికి 2 గంటలు కరెంట్ కావాలి. మెట్ట రైతులు మొక్కజొన్న, తమలపాకు కావచ్చు, అరటి కావచ్చు, టోటల్ మొత్తం పంటలు, హార్టికల్చర్ పంటలు, మెట్ట పంటలు మొత్తం దెబ్బతిన్నాయి. ఇవాళ ధాన్యం 3,000 కోట్ల రూపాయలు డబ్బులు కావాలి. 3 కోట్ల రూపాయలు సమాధానం చెప్పే పరిస్థితులు లేరు. వెళ్ళిపోయారు, వాళ్ళ దాంట్లో వెళ్ళిపోయారు. ఇంకా ధాన్యం కొనాల్సింది ఉంది మార్కెట్లో. ప్లస్ మిర్చి 5,000 కోట్లు మిర్చి రైతులు మర్చిపోయారు. దాని గురించి మాట్లాడేవాళ్ళు కనీసం వాళ్ళ గురించి పట్టించిన వాళ్ళు లేదు. పత్తి మా దగ్గర రేట్ లేదు. స్పిన్నింగ్ మిల్లు వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళినప్పుడు రేటు పెంచారు. మామిడి పూత రాలిపోయింది, ఒక్క పంట రాలా. 2వ పంట ఏదైతున్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. కౌలు రైతులు 15,60,000 మంది బతికేదే 2వ పంట మీద. వాళ్ళనే నట్టేటా ముంచేసాం. వాటి ఈ విధంగా అన్ని కార్యక్రమాలు కూడా దెబ్బతిన్నాయి. బాధులని ఇవాళ తెలుగుదేశం పార్టీ ఒక కార్యక్రమాన్ని ఇచ్చింది. గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో పెద్ద ఎత్తున ఏప్రిల్ నెలలో, మే నెలలో పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలందరూ కూడా కలిసి పవిత్ర రంజాన్ మాసంలో నమాజ్ చేసుకోవడానికి కూడా తెల్లవారుజామున మైనార్టీ కుటుంబాలు 3 గంటలకు చేసి వంట చేసుకుంటే తప్ప వ్యక్తులు అర్థం నువ్వు అర్ధరాత్రి 2 గంటలకు కరెంట్ తీస్తున్నావు, 3 గంటలకు కరెంట్ తీస్తున్నావు. ఎన్ని గంటల కరెంటు పోతుందో, ఎన్ని గంటలకు కరెంట్ వస్తుందో, ఎప్పుడు కరెంటు తీస్తారో కూడా అప్రకటిత విద్యుత్ పోతుంది. విద్యుత్ అధికారులు సమాధానం చెప్పలేక ఫోన్లు పక్కన పడేస్తున్నారు. ప్రజలు అల్లాడిపోతూ ఉన్నారు, ప్రజలు గగ్గోలు పెడతా ఉన్నారు. పెద్ద వయసులో 70 ఏళ్ళ వాళ్ళు, 80 ఏళ్ళ వాళ్ళు, అవ్వలు, తాతలు, ముత్తాతలు, పెద్దవాళ్ళు ఈ ఎండాకాలంలో ఎలా బతకాలో కూడా తెలియక, గాలి లేక ఈ విసులుకరంతో గ్రామాల్లో ప్రజలు, పట్టణాల్లో, నగరాల్లో, గ్రామాల్లో, ప్రభుత్వ ఆసుపత్రుల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ విధంగా ప్రజలు అల్లాడుతూ ఉంటే నువ్వు సత్కారాలు చేసుకుంటావా? అసమర్థులు మంత్రులు ఓడబెరుక్కొని ఇవాళ ఇది చర్చ రాష్ట్రంలో వీళ్ళు గెలిపించాలా? మళ్ళీ 27వ జిల్లా, 26 జిల్లాలు అయిపోయినాయి. 3వ మంత్రి తీసేసిన తహసీల్దార్ చెబుతాడు 27వ జిల్లా వస్తుందని. నేను వచ్చిందా మంత్రి గీత తీసేసిన తహసీల్దార్ని స్టేట్మెంట్ చేస్తున్నారు. 27వ జిల్లా వస్తుందని కోపానికి పాల్గొంటున్నారు. ఈ టోటల్ ఏంటో, సంఖ్యాశాస్త్రాలు ఏంటో కిలోలు తీసుకోమంటున్నాం. చెప్తున్నారా సార్? శాండ్, వైను, మైను వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 కోట్ల దోపిడీ చేశారు. ఈ 1,00,000 కోట్ల దోపిడీ బట్టబయలవుతుంది, ప్రజలు మాట్లాడుతున్నారని ఈ అసమర్థులు 24 మంది మంత్రుల్ని అవినీతి పనులుగా, అసమర్థ మంత్రులుగా ముద్రేసి వాళ్ళను పక్కన పెట్టాడు. ఇవాళ ప్రజలు అడుగుతుంది 24 మంది అసమర్థ అవినీతి మంత్రులు, నువ్వేలా సమర్థులుగా అవుతావు, నువ్వేలా నీతి మంత్రులు అవుతావు, జగన్మోహన్ రెడ్డి తప్పుకో అని 5 కోట్ల మంది ప్రజలు కరెంట్ ఆఫీసులు చెప్తా ఉన్నారు, కరెంట్ అధికారులు చెప్తా ఉన్నారు. చేతకాని వాడివి
పాలన తప్పుకో, చేతగాని వాడివి, పరిపాలన చేయటం చేతగాని వాడివి తప్పుకో అని ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. ఇది మాట్లాడినందుకు సభ్యత లేకుండా, సంస్కారం లేకుండా తెలుగు భాషలో ఎంతో చక్కగా మాట్లాడుకునే భాష, ఆ భాష రాని సంస్కారహీనులు, చదువు లేని మూర్ఖులు, డబ్బు మతంతో, అహంకారంతో ఇవాళ మేము రాజకీయాల్లో ఉన్నందుకు చిల్లరగా ఉన్న మహిళల్ని, కన్న తల్లిదండ్రులు వీళ్ళందరినీ కూడా అసభ్యంగా, నీచంగా, పరుషంగా, పశువులను కూడా అవమానించకూడదు. వీళ్ళు మృగాలతో సమానం. ఈ క్రూర మృగాలు మంత్రి పదవులకు కక్కుర్తిపడి, మంత్రి పదవులకు ఆశపడి బూతులు మాట్లాడితే, మమ్మల్ని బూతులు పెడితే జగన్మోహన్ రెడ్డి పదవులు ఇస్తాడని ఈ సంస్కారహీనమైన భాష మాట్లాడుతున్నారు. బట్ వీళ్ళందరూ కూడా ప్రజల ఆగ్రహానికి గురవుతారు. ఓటమి ఆయుధంతో ప్రజలు వీళ్ళందరినీ కూడా తరిమి కొడతారు. కాలమే వీళ్ళందరికీ సమాధానం చెప్తుంది. తప్పకుండా మూల్యం చెల్లించుకుంటారు.